వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. ఐపీఎల్ 2026 సీజన్ మినీ వేలానికి ముందు భారీ ట్రేడ్ డీల్కు రంగం సిద్ధమైంది. టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ షమీని సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి లక్నో సూపర్ జైంట్స్ ట్రేడ్ చేసుకున్నట్లు సమాచారం. ఎస్ఆర్హెచ్, ఎల్ఎస్జీ మధ్య 10 కోట్ల ఆల్ క్యాష్ డీల్ ఫైనల్ అయినట్లు క్రిక్ బజ్ తమ కథనంలో పేర్కొంది. గత సీజన్ మెగా వేలంలో షమీని 10 కోట్లు భారీ ధరకు ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసింది. అయితే ఈ రైట్ ఆర్మ్ పేసర్ మాత్రం తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. 9 మ్యాచ్ల్లో 11.23 ఎకానమీ రేటుతో కేవలం 6 వికెట్లు మాత్రమే తీశాడు. ఇది షమీ ఐపీఎల్ కెరీర్లోనే అత్యంత దారుణమైన ప్రదర్శన. దీంతో షమీని విడిచిపెట్టేందుకు సన్ రైజర్స్ ఓనర్ కావ్య మారన్ సిద్ధమైనట్లు ప్రచారం జరిగింది. ఇదే సమయంలో షమీని తమ జట్టులోకి తీసుకునేందుకు సన్ రైజర్స్ యాజమాన్యంతో లక్నో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఎల్ఎస్జీలో సీనియర్ పేసర్ ఒకరు కూడా లేకపోవడంతో ఈ ట్రేడ్ డీల్ కోసం ముందుకొచ్చినట్లు వార్తలొస్తున్నాయి. లక్నోలో మయాంక్ యాదవ్, మొహసిన్ ఖాన్, ఆవేష్ ఖాన్ వంటి యువ పేసర్లున్నప్పటికీ వారు ఫిట్నెస్ సమస్యలతో సతమతమవుతున్నారు. తాజాగా లక్నో చేసిన పోస్ట్ కూడా ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. 2023 వన్డే వరల్డ్ కప్లో ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ బెన్ స్టోక్స్ను షమీ క్లీన్ బౌల్డ్ చేసిన ఫోటోను లక్నో పోస్ట్ చేసింది. అయితే అందులో షమీ కనిపించకుండా ఎల్ఎస్జీ జాగ్రత్త పడింది. ఇక లక్నో సూపర్ జైంట్స్ మినీ వేలంలో తమ పర్స్ వాల్యూని పెంచుకోవడానికి 4 ఆటగాళ్లను విడుదల చేయాలని నిర్ణయించుకుందట. డేవిడ్ మిల్లర్, రవి బిష్నోయ్, ఆకాష్ దీప్, షామర్ జోసెఫ్లను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో లక్నో పర్స్ వాల్యూ 27.25 కోట్లు పెరగనుంది. కాగా ఐపీఎల్ 2026 సీజన్కు సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్ లిస్ట్ను ఫ్రాంచైజీలు శనివారం సాయంత్రం లోపు బీసీసీఐకి సమర్పించాలి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.